హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ పద్ధతి ద్వారా నారింజకాయతో ఫాలో అయిపోండి. మీ ఇంటిల్లిపాదికి చలవ చేస్తుంది, ప్లస్ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. మీరు ఎక్కడికి ప్రయాణం చేసినా ఈ రెసిపీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఆ రోజంతా స్ట్రైన్ అనేది అవ్వకుండా చాలా లైట్గా హాయిగా ఉంటుందన్నమాట. నారింజకాయలు ముందుగా కడిగి రసం తీసి పెట్టుకోవాలి. ఈ నారింజకాయలు అయితే మా ఇంట్లోవే. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని 1/2 కప్పు నూనె వేసుకోవాలి. అందులో 2 చెంచాలు ఆవాలు వేసుకోవాలి. తర్వాత 4 చెంచాల పొట్టు మినపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా అంది ప్రయాణాలు చేసేటప్పుడు అలసట రాకుండా ఉంటుంది. తర్వాత గుమ్మడి గింజలు 4 చెంచాలు, జీడిపప్పు 4 చెంచాలు వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. పోపు మాడిపోకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చిలుకలు 20, గుప్పెడు కరివేపాకు వేసుకొని కొన్ని సెకండ్ల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 చెంచా పసుపు, 1 చెంచా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా ఉండటమే మంచిది. పసుపులోని గుణాలన్నీ మాడిపోతాయి. ఇప్పుడు వేడి అన్నంలో తగినంత ఉప్పును వేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న నారింజ రసాన్ని వేసుకోవాలి. నారింజ రసం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుందండి. అందుకని జర్నీ చేసేటప్పుడు ఇలా నారింజకాయతో పులిహోర చేసుకొని మనం క్యారీ చేసామంటే చక్కగా హాయిగా ఉంటుంది. జర్నీ చేస్తే చాలా మందికి వేడి చేస్తుంది. అలా వేడి చేయకుండా హాయిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. పుల్లగా కారంగా నారింజ రుచితో ఈ పులిహారి పప్పులతో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.